తన వ్యక్తి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. మొదట ఏం చేశాడు ఆయన? చెప్పండి ఒకసారి, ఒకసారి చెప్పండి, ఒకసారి గ్రామీణ దాని మీద మనం పని చేయబోతున్నాం. మీ జేబులో డబ్బులు ఇవ్వమంటారా? యేసుప్రభు ఏం చేశాడు? యేసుప్రభు ఏం చేశాడు? ఆశీర్వదించి ఆయన ఏం చేశాడు? దాన్ని దేని విడిచాడు? దేని విడిచాడు? ఆయన దేని విడిచాడు? రొట్టెలు విడిచాడు. అంటే అతనేంటి? ఎందుకు వెళ్ళాలి? విడిస్తేనే ఎక్కువ ఉందా? విరవకపోతే ఎక్కువ ఉందా? అక్కడ అర్థం ఉంది. అక్కడ కొన్ని కార్యాలు ఉన్నాయి. పైసలా ఆయన ఆశీర్వదించిన తర్వాత ఏం విడిచాడంటే 5 2 ఎలా సరిపోతుంది? ఎట్లా మీకు అవుతుంది? 5,000 మంది ఎలా చదివాము? యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ 5 వారాలు ఏం జరుగుతుంది? పాస్టర్ గారు గట్టిగా ప్రసంగం చేయడం వల్ల బాగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఏం చేశాడు? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆయన గురించి ఆశీర్వదించినటువంటి రొట్టెలు పేతురుకి ప్రకటించి ఏమైంది? ఏమైంది? 5,000 మంది కొడుకు నిండా తినగా ఇంకా ఏమైందా? అందరి పూజ పెట్టిన తర్వాత ఇంకా కాకపోదు అన్నాడు. అక్కడ మన దేవుడు లేదు కాబట్టి జేబులో పెట్టుకోవాలి. మన దేవుడు ఉంటే బ్యాగులో పప్పులో పెట్టి తీసుకెళ్ళేవాడు. ఆ కార్యక్రమాలు వాళ్ళు జరిగిన లేదు. కానీ ఏదైనా అంత ఇప్పుడు 12 మంది వచ్చి చెప్తున్నారు, అయ్యా 5,000 మంది సంతృప్తిగా తిన్నారు. ఓన్లీ పురుషుడు, ఇంకా స్త్రీలు పిల్లలు లేక అందరు తిన్నారా? ఇప్పుడు మీరు ఏం చేయండి? ఆ కింద పడేసిన ముఖాన్ని అంటున్నారు. ఎవరిని? శిష్యుని. ఎందుకయ్యా మీరు ఎక్కడ? అక్కడ పాపం కూరగాయలు తప్పించుకున్నట్టే వచ్చేసింది. ఇంకొకరు ఏదో గంపలో చేపలంతున్నా అదే వచ్చేసారు. గంపలనే ఉంటాయి. ఈ గంప పట్టి ఏం చేశాడు? అవన్నీ ఎత్తితే ఎన్ని గంపలు అయినాక అలా చెప్పాడు, నాతో ఉన్న మీకు, నన్నే ఆశ్రయించి నా కొరకే బ్రతుకుతున్న మీకు ఏది ఎప్పుడు ఎక్కడ అరణ్యంలాగా ఉండదు. This is the proof, my disciples. నా శిష్యువారు ఇదే రుజువు. ఎందుకు ఎంతమైనా చేస్తారు? ఎంత మిగిలిందో కూడా మీకు, నువ్వు నాతో ఉంటే నీకు మిగిలే కానీ కొరత అనేది ఎప్పుడు ఉండదు. మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు కానీ అలా కూడా మిగిలించే దేవుడు ఆయన. ఇప్పుడు మన అవసరం ఏంటి? ఇప్పుడు మన అవసరం ఏంటి? 13,300 స్క్వేర్ ఫీట్స్. ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నాం. మన దగ్గర ఉంది ఎంత? 5,000 5,017 స్క్వేర్ ఫీట్స్. రైట్ అలా. ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఆశీర్వదిద్దాం. 5,017 స్క్వేర్ ఫీట్స్ ని యేసు క్రీస్తు నామములో దీవిద్దాం. ఈరోజు మీ చేతి పెట్టడం దాని మీద, మీ చేతి పెట్టడం దాని మీద ఏం చెప్పాలి? 5,017 స్క్వేర్ ఫీట్స్ యేసు క్రీస్తు నామములో 19,300 స్క్వేర్ ఫీట్స్ గా ఆశీర్వదిస్తున్నా. ఆశ్చర్యాలు చేసిన దేవుని నామములో ఇదిగో ఈ కార్యాన్ని రుజువు చేస్తున్నావు. ఆ రోజు అరణ్యంలో 5 రోజులే కాదు, ఈ రోజున ఇక్కడ 19,300
తిరిగినట్టు గ్రాఫ్ తిరిగిందా అని వేసిన గ్రాఫ్ తిరిగిదా లేదా చెప్పండి. తిరిగింది ఇక తిరిగినట్టు కనబడుతుందా? కొన్ని రోజులు కనపడదు, కానీ ఇప్పుడు మాత్రం కనబడదు. అట్లాగే ఇప్పుడు ఏం చేయాలి? In the name of Jesus. చెప్పండి, in the name of Jesus. ఇప్పుడు పెరగలేదు అన్నదాన్ని, కొరత అన్నదాన్ని, లేదు అన్నదాన్ని యేసు నామములో పెరగదు. దేవుని అద్భుతాన్ని దేవుని పద్ధతిలో మనం చూడబోతున్నాం. ఇది కథ కాదు, ఏదో మిమ్మల్ని ప్రేరేపించడానికి చెప్పేది కాదు, వాస్తవం. ప్రభు ఎలా చేశాడో మనం అలాగే గిద్యోను పోయిన వారం మీకు చెప్పారు. నేను చెప్పింది, నేను చేసుకున్నదాన్ని చెప్పిందని చెప్పినట్టు యేసు చెప్పినట్టు మనం చేస్తే నిశ్చయంగా ఒక రోజున 5 వారాల్లోనే మనం ఈ అద్భుత కార్యాన్ని గురించి మరలా ఇక్కడ నిలవబడి సాక్ష్యం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంటే ఎప్పుడో ఉన్న యేసుక్రీస్తు గురించి కథల్లాగా చెప్పుకోవడానికి కాదు, ఇప్పుడు ఆయన శక్తిని మనం చూడాలి. మీ అరణ్యాలు సమృద్ధిగా మార్చబడాలంటే, మీ కొరతలు సమృద్ధిగా మార్చబడాలంటే, మీ అరణ్యాలలో దేవుడు అద్భుతాలు చేయాలంటే ఒక పేపర్ మీద రాయండి మీ పరిస్థితిని. దాని యేసుక్రీస్తు నామములో ఎలా కావాలో దాన్ని ఆశీర్వదించు. తర్వాత దాన్ని ఏం చేయి? ఆ కొరత అన్నదాన్ని, ఆ సమస్య అన్నదాన్ని, ఇబ్బంది అన్నదాన్ని, అనారోగ్యం అన్నదాన్ని యేసు నామములో వేచేదాన్ని మీరు ప్రభు చేసే కార్యాన్ని ప్రభు చేస్తారు. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఈ వారంలోనే ఆ గ్రాఫ్ ఫాస్ట్ దేవుడు ఎక్కడ తిప్పుతాడో, ఎవరి నుంచి తిప్పుతాడో మనకు తెలియదు, కానీ దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీరు అరణ్యంలో ఉన్నారా? మీరు ఇబ్బందుల్లో ఉన్నారా? చర్చకు వచ్చిన బిడ్డలైన మీరు సమస్యల్లో ఉన్నారా? మీ కొరకు ఈరోజు ప్రార్థన చేస్తాను. మీ అరణ్యంలో దేవుడు అద్భుతాలు చేసి కొరత లేని, కొదువ లేని విధంగా వాళ్ళు తృప్తిపరిచిన దేవుడు, ఇంకా బాస్కెట్స్ మిగిలిపోయేటట్టు చేసిన దేవుడు నిశ్చయంగా తన కార్యాన్ని మీ పక్షాన్ని జరిగిస్తాడు. కనుగొని ప్రార్థన చేస్తున్నాను. గాడ్ ఆల్మైటీ. ఇది యేసుక్రీస్తు ఒక్కడే చేసింది మాత్రమే కాదు, ఎలీషా కూడా ఇదే అద్భుతాన్ని చేశాడు. దేవుడు ఎలీషా ద్వారా కూడా 100 మంది శిష్యులు ఉన్నప్పుడు, కొద్ది రొట్టెలు కొద్ది కంకులు అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ కొద్ది రొట్టెలు కొన్ని 100 రొట్టెలై వాటి సమృద్ధిగా తినడానికి సరిపోయినాయి. అది అద్భుతాన్ని ఈ రోజున మన చర్చ విషయంలో, అదే అద్భుతాన్ని ఈ రోజున ఏ అరణ్యంతో, ఏ కష్టంతో, ఏ సమస్యతో వచ్చారో మీ జీవితంలో దేవుడు నెరవేర్చుకోవచ్చు. ప్రార్థన చేద్దాం. అందరూ తెలిసి ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ రోజు ఈ అరణ్యంలో, తండ్రి ఈ రోజు ఈ అరణ్యంలో, ప్రభువా ఈ రోజు ఈ అరణ్యంలో, యేసయ్యా ఈ రోజు ఈ కష్టంలో, ఈ కొరతలో ఉన్నాను. ఇది కావాలనుకుంటున్నాను కానీ రావడం లేదు, ఇది పొందాలనుకుంటున్నాను దక్కడం లేదు, ఇది ఉండాలనుకుంటున్నాను అయ్యా రావడం లేదు ప్రభువా, ఈ స్థితిలో ఉన్నానయ్యా. కానీ ఈ రోజు పాస్టర్ గారి ద్వారా మీరు మాట్లాడారు, నేను నీతో ఉండడం చాలైతే పరిస్థితులు ఎలా ఉన్నా, యోహాన్ని చంపేశారు, యేసుతో ఉండడం మంచిది కాదు, యేసును కూడా చంపుతారు, ఆయనతో ఉన్నవాడిని
ఈ సమయంలోనే మనం చర్చలో ఉండాలి. ఈ సమయంలోనే మనం ప్రభువుతో ఉండాలి. ఈ సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. ఈ సమయంలోనే మన రక్షకుడు మనకు సహాయం చేయడానికి వచ్చిన వారికి మన సహాయాన్ని చూపించాలి. వచ్చిన వారు ఎవరు కూడా ఆకలితో తిరిగి వెళ్ళలేదు. ఆకలితో తిరిగి వెళ్ళలేదు. వారు సమృద్ధితో తిరిగి వెళ్ళారు. నిశ్చయంగా నీవు కూడా ఈరోజు ఒక తీర్మానం దేవుడు కొరకు చేసుకోండి. మన ఆకలి ఎప్పుడు ఉంటాయి, మన పనులు ఎప్పుడు ఉంటాయి, మన అవసరాలు ఎప్పుడు ఉంటాయి. కానీ ఈ దేవుడి పని ఉండేది ఓన్లీ 5 వారాలు మాత్రమే. 5 వారాలు మాత్రమే. అయితే ఈ 5 వారాలు ఇదిగో దేవుడు ఈ రోజు నీ మనసు ఏం ప్రేరేపిస్తున్నాడు, ఏం ప్రేరేపిస్తున్నాడు, నీ దగ్గర ఏముంది అని ప్రభు అడుగుతున్నాడు. ఓ యవనస్తుడా, నీ దగ్గర ఏముంది? ఓ యవనస్తుడా, నీ దగ్గర ఏముంది? ఓ నీ భర్త, నీ దగ్గర ఏముంది? సిస్టర్, నీ దగ్గర ఏముంది? చిన్నపిల్లలు, నీ దగ్గర ఏముంది? దేవుని దగ్గర తీసుకోండి, ప్రభు దగ్గర తీసుకోండి. అది కొద్దిగా గొప్పదా లేకపోతే ఏంటి అనేది అనవసరం. నీ దగ్గర ఏమి ఉందో దేవుని దగ్గర తీసుకోవాలి. దేవుడు అద్భుతం చేస్తాడు. నీ పరిస్థితిని, నీ గతిని, నీ స్థితిని దేవుడు మార్చి ఇక ఎడారి కాదు సమృద్ధి అయిన కణాలు ప్రార్థన చేస్తున్నా. యేసు ప్రభువా, అద్భుతాలు చేసిన దేవా, అవలేలాగా అద్భుతాలు చేయవాడా, నీ నామానికి స్తోత్రమయ్యా. నీతి మంతుడు విశ్వాసము మూలముగానే బ్రతుకుతాడు. నీతి మంతుడు నీ యందు, నీ వాక్యమునందు విశ్వాసము మూలముగానే బ్రతుకుతాడు. ఈ రోజునే ఈ యూజువల్ సంఘం విశ్వాసము ద్వారా నువ్వు ఎలా చేశావు, నువ్వు ఎలా నడిచావు, మీరు ఎలా కార్యాలు చేశావు, నా తండ్రి మీ ద్వారా అద్భుతాలు ఎలా చేశావు, అలాగే మీ అడుగులో అడుగు వేసుకో, మీ అడుగులో అడుగు వేసుకో. శక్తి లేదు. ఆ బ్యాంకులో డబ్బు మా దగ్గర బాగుంది, ఆర్థిక స్వతంత్రుడే ఈ దేవుని ద్వారానే సాధ్యమైందని ఈ న్యూ జెరూసలేం చర్చ్ కొద్ది మంది ద్వారా దేవుని అద్భుతం చేశాడు. ఇది కేవలం దేవుని కార్యమే తప్ప ఇది వేరొక కార్యం కాదని నీకు మహిమ, ప్రజలకు ఆశీర్వాదం. ఈ ప్రజలు ప్రతి స్థితికి ఈ చర్చ ఆశీర్వాదంగా మిగిలిపోవడం కోసం యేసుక్రీస్తుని నామములో 13,000 స్క్వేర్ ఫీట్స్ ఈ రోజున మా దగ్గర అది లేదు అని కాదు, ఈ రోజు విడిచివేశాం. ఈ రోజు విడిచివేశాం. 5,000 స్క్వేర్ ఫీట్స్ ని 5,015 స్క్వేర్ ఫీట్స్ ని ఆశీర్వదించాం. అది మా దగ్గర ఉంది. పులిపిండి స్ప్రెడ్ అయినట్టుగా, పులిపిండి ఒక రాత్రిలో మొత్తంతని పులియ చేసినట్లుగా ఆ 5,015 స్క్వేర్ ఫీట్స్ ఎలా మారితో దీన్ని కూడా అదే విధంగా మార్చేస్తుంది. దీన్ని కూడా అదే విధంగా మార్చేస్తుంది. దీన్ని కూడా అదే విధంగా మార్చేస్తుంది. కార్యాన్ని జరిగించి అనుకున్న టైంలో రిజిస్ట్రేషన్ చేసి నీవు మా దేవుడు అని మా పక్షాలు ఉన్నామని, మేము ప్రసంగించే ప్రసంగాలు ఇవి కథలు కాదని, ఇది వాస్తవములని రుజువు చేసినందుకు ఈ విషయమై ఎవరైతే ముందుకు వస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు చేయాలి. వారి జీవితాల్లో అద్భుతాలు చేయాలి. ఈరోజు చర్చలో ఎలాంటి అనుభవం ఉందో, అయ్యా ఇది కావాలి కానీ లేదు, ఇది ఉండాలి కానీ దక్కట్లేదు, ఇది కోరుకుంటున్నాను
కుటుంబాల్లో కావచ్చు, జీవితాల్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, దేవా భార్య జీవితంలో కావచ్చు, యేసు నామములో ఈ రోజు అద్భుతం జరుగును. అద్భుతం జరుగును. అద్భుతం జరుగును. ఈ కార్యాన్ని నెరవేర్చి అరణ్యంలో అద్భుతాన్ని చేసి నీ నామాన్ని మహిమపరుచుకున్నాను. యేసు నామములో ప్రార్థించి అద్భుతాన్ని పొందుతున్నానని ఈ రోజు నమ్ముతున్నాను తండ్రి. పరిశుద్ధ